విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది. ఆషాఢ మాసం సందర్భంగా దుర్గమ్మకు భక్తులు బోనాలు సారె సమర్పిస్తున్నారు. హైదరాబాద్ మహంకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. దుర్గమ్మకు పట్టు వస్త్రాలు తీసుకుని బంగారు బోనాన్ని శిరస్సుపై ధరించి జోగిని నృత్యం చేశారు. మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలతో భారీ ఊరేగింపులో బోనం సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై 15 సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని నిర్వహిస్తున్నారు. బోనం సమర్పణ కార్యక్రమంలో భాగంగా కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఏటా ఆషాఢ మాసంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైదరాబాద్ బోనాల కార్యక్రమం ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుతుంది. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి బంగారు బోనాలు సమర్పించేందుకు తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఆలయ హైదరాబాద్ బోనాల ఆలయ కమిటీ ప్రతినిధులు రావడం జరిగింది. వివిధ రకాల వేషధారణలతో కూడా ఇక్కడ నుంచి అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు తరలి వచ్చారు. మనతో పాటు నిర్వాహకులు చైర్మన్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఏటా అమ్మవారికి బంగారు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ఉంటుంది. ప్రధానంగా ఎంతమంది వచ్చారు, ఏ విధంగా? దాదాపుగా హైదరాబాద్ నుండి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో దాదాపుగా 500 నుండి 1000 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ తరలి జరగడం జరిగింది. అదేవిధంగా భక్తులతో పాటు దాదాపుగా 150 మంది తెలంగాణ కళాకారులు కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. వారు కూడా 4 కళాకార బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఇక్కడ వచ్చిన 500 మంది ప్లస్ భక్తులకు కూడా మంచి అరేంజ్మెంట్స్, ఫుడ్ అకామిడేషన్ కానీ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. ప్రతి ఏటా 2009 నుండి మేము తెలంగాణ నుంచి ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా 2009 నుండి బోనం ఎక్కేయడం ఒక ఆనవాయితీగా వచ్చింది. 2014 తర్వాత కూడా అదే ఆనవాయితీని ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ అదే ఆనవాయితీని ముందుకు తీసుకెళ్తూ బంగారు బోనాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈసారి జోగిని శ్యామలాదేవి గారిని కూడా ఈ బంగారు బోనం కార్యక్రమం కూడా పాల్పంచుకుంటున్నారు. అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ఉమ్మడి దేవాలయం సంబంధించిన వివిధ దేవాలయాల నుండి కూడా కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి రావడం జరిగినది. 1948లో ఎప్పుడైతే ప్లేగ్ వచ్చింది, ఆ టైంలో అప్పుడున్న నిజాం సర్కార్ కూడా అమ్మవారిని మొక్కుంటూ బోనాలు చేయాలి, అమ్మవారు ఇక్కడ ప్రదేశంలో సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని చెప్పేసి ఏదే వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి వ్యాధులు కాకుండా అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బోనాల కార్యక్రమం. బోనాలు అంటే మీరు చూడొచ్చు, మనము ఆ ఆకులతోని మంచి ప్రశాంత వాతావరణం, మరి అదేవిధంగా హెల్త్ఫుల్ కూడా దాన్ని ఏవైతే వాడతారో అవన్నీ హెల్త్ కూడా బాడీ కూడా మంచిగా ఉండే విధంగా అందరూ బాగుండాలి, మేము బాగుండాలి, మాతో పాటు మా చుట్టుపక్కల ప్రాంతాలు వాతావరణం బాగుండాలనే ఉద్దేశంతో బోనాల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా మీరు బోనాల కార్యక్రమానికి రావడం జరిగింది. ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్, బోనాలు సంప్రదాయం ఎలా? मैं हिंदी में बोलता हूँ। मेरा नाम रामदेव अग्रवाल है। ये बोनाल कार्यक्रम बहुत अच्छा होता है। मैं हर साल यहाँ आता हूँ विजयवाड़ा, और बहुत देखने के लायक रहता है, और हर धर्म के लोग बोनाल में पार्टिसिपेट करते हैं। और ये अब जो बारिश शुरू होती इसलिए हम माता को पूजा करते हैं कि इसमें कोई प्रॉब्लम नहीं आना, कुछ भी नहीं आना, सबको हेल्थ अच्छा रहना, और यहाँ की गवर्नमेंट, यहाँ के मुख्यमंत्री, यहाँ के हर चीज़ों अच्छे रहना बोल के हम लोग पूजा करते हैं। జై మాతాకి. ఇది విజయ్ పోతరాజ్ గారి ఆధ్వర్యంలో మేము ఇవాళ హైదరాబాద్ నుంచి ఆషాఢ మాసం సందర్భంగా బోనాలు సమర్పించడానికి ఇక్కడికి వచ్చాము. ఇవాళ 5 బోనాలు అమ్మవారికి ఊరేగించడం, ఇక్కడ పట్నం వేయడం జరిగింది. పట్నం ఎక్కిన తర్వాత అమ్మవారికి ఇక్కడ నివాళులు అందించిన తర్వాత అమ్మవారికి కోట మీద ఉన్న అమ్మవారికి బెజవాడలో ఉన్న కనకదుర్గమ్మకు బోనం అనేది అందించడం జరుగుతుంది. బోనంలో మేము అమ్మవారికి ఆమెకి ప్రీతిపాత్రమైన 5 రకాల వంటకాలు, పరమన్నం, పచ్చన్నం, గారెలు, బూరెలతో, పసుపు కుంకుమలతో బోనాలు అనేది యాపాకులతో అలంకరించుకొని ఇక్కడ నుంచి నృత్యాలు చేసుకుంటూ బోనాన్ని గుట్టపైకి చేర్చడం జరుగుతుందండి. యావత్ శివశక్తులందరికీ శరణార్థి.
హైదరాబాద్ నుంచి వచ్చాము మేము. అఖండమాదన టెంపుల్ నుంచి మాకు విజయ్ పోతరాజ్ ఆధ్వర్యంలో మమ్మల్ని ఈ బంగారు బోనానికి తీసుకొచ్చారు. ఇది మన 19 సంవత్సరాల నుంచి విజయ్ పోతరాజు ఆధ్వర్యంలో మేము వస్తున్నాము. నేను గత 5 ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడ బోనానికి. ప్రతిసారి చాలా బాగుంటుంది ఇక్కడ. ప్రతిసారి ఇక్కడ పోలీసు వాళ్ళు కానైనా ఎవరైనా మంచి సహకరిస్తారు. కొంచెం చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ. ప్రతి సంవత్సరం వస్తాం మా మమ్మీతోటి. అలాగే బంగారు బోనము, మా నార్మల్ బోనాలు అందరూ 5 ఇయర్స్ నుంచి వస్తున్నానండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము. ఇక్కడ శివసత్తుల బోనాలు నడుస్తుంటాయి. శివరాత్రి బోనాల కోసం అందరు ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఇక్కడ చాలా రంగరంగ వైభవంగా నడుస్తుంది. చాలా బాగుంటుంది. ఈ అమ్మవారితో అందరు బాగుండాలని దుర్గామాతను, కటమైసమ్మ పెద్దమ్మ తల్లిని మొక్కుంటున్నాము. యావత్ తెలంగాణ ప్రజలందరికీ విజయవాడ బోనాల పండుగ శుభాకాంక్షలు మరియు శివగణాదులకు బండారుకులందరికీ శనార్థి. ప్రతి ఏటా ఈ విజయవాడ బోనాలకు అమ్మవారి యొక్క కనకదుర్గమ్మ ఆశీస్సులతో మేము ఎల్లవేళగా ఉండాలని, ఇలాగే బోనాల పండుగ ఇలాగే అమ్మవారి ఊరోత్సవాలు, అలాగే ఘటం ఎదుర్కొనులు ఇవన్నీ ఇలాగే కొనసాగాలని కోరుతూ ఆషాఢ మాసంలో విజయవాడలో ఈరోజు జరుగుతున్న బోనాలు అత్యంత ఆనందంగా, సాంప్రదాయబద్ధంగా ఒగుడోళ్ళ జప్పులతో చాలా ఆనందంగా జరుగుతుంది. ఈ సాంప్రదాయాన్ని చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఆషాఢ మాసంలో అమ్మవారి విజయవాడ కనకదుర్గాదేవి ఆశీర్వాదాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఉండాలని, రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని, ఆనందదాయకంగా 2 రాష్ట్రాలు సంతోషంగా ఉండాలని, ఇలాంటి జల వివాదాలు లేకుండా ఆనందంగా సంతోషంగా 2 రాష్ట్రాలు ఉండాలని హైదరాబాదు ఉమ్మడి దేవాలయాల తరపున హైదరాబాద్ నుంచి ఇచ్చేసి బోనాలు చేయడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. జై కనకదుర్గ మాతాకి. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ, మేము గత 16 సంవత్సరాల నుంచి 2 రాష్ట్రాలు కూడా విడిపోయినా కూడా అన్నదమ్ములలాగా కలిసి ఉండాలనే ఉద్దేశంతో 2009వ సంవత్సరం లోపల ఉద్యమం ఒక పీక్ స్థాయిలో ఉన్నప్పుడు మేము 2 రాష్ట్రాలను కూడా విడిపోయినా కూడా అన్నదమ్ములలాగా ఉండాలనే ఉద్దేశంతో, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క బోనాల సమర్పణ కార్యక్రమం నుంచి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అనునిత్యము పెంచుతూ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో తోడ్పాటు అందిస్తూ మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు అందరికీ కూడా ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ యొక్క ద్వారం లోపల బంగారు బోనాన్ని జోగిని శ్యామల గారి యొక్క ఆధ్వర్యం లోపల మరికొద్దిసేపటి లోపల పూజా కార్యక్రమాలు ప్రారంభించుకొని ఇక్కడ నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమై ఎంతో అశేష జనవాహిని మధ్యలో అమ్మవారికి, విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క ఆనవాయితీని 2009వ సంవత్సరం లోపల ప్రారంభించడం జరిగింది. 2 రాష్ట్రాలు కూడా విడిపోయినా కూడా మనమందరం కూడా అన్నదమ్ములలాగా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు మంచిగా పండాలనే ఉద్దేశంతో ఇది కోరడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ విజయవాడ కనకదుర్గ దేవాలయం నుంచి కూడా మా యొక్క పాత బస్సు లోపల ఉన్న ప్రధాన 8 దేవాలయాలకు వారు కూడా పట్టు వస్త్రాలను, ఓడి బియ్యాన్ని తీసుకొని వచ్చే సంప్రదాయాన్ని కూడా వాళ్ళు కూడా నిర్వహించడం జరుగుతుంది. వారికి కూడా ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ద్వారా హార్దిక స్వాగత కుసుమాంజలిలు తెలియజేస్తున్నాం. నగరంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ అనేది చాలా ప్రాశస్త్యం చెందినటువంటి పండుగ. ఇది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు చేసే పండుగ. ఆషాఢంలో మొదటి పండుగ. అమ్మవారికి తమకు ఉన్న దాంట్లో అమ్మవారికి సమర్పించుకొనేసి రాబోయే సంవత్సరం వరకు కూడాలే మా పిల్లలను, మా ప్రాంతవాసులను, ఈ దేశవాసులను, యావత్ మానవాళిని చల్లగా చూడమనేసి అమ్మవారిని ప్రార్థించడంలోనే ఈ బోనం సమర్పించడంలో ఉద్దేశం. గతంలో కూడా అనేక సంవత్సరాలుగా రావటం జరుగుతుంది. ఈసారి కూడా రావటం జరిగింది. ఇప్పుడు 13వ తారీఖు నాడు ఉజ్జయిని మొన్న లాస్ట్ గోల్కొండ బోనాల ఉత్సవాలతోటి తెలంగాణ ప్రాంతంలో బోనాలు ప్రారంభం కావటం జరిగింది. తర్వాత 13వ తారీఖు నాడు ఉజ్జయిని మహాకాళి టెంపుల్ సికింద్రాబాద్లో జరుగుతాయి. ఆ తర్వాత 20వ తారీఖు నాడు పాత బస్తీ అంటే హైదరాబాద్ మొత్తం కూడా బోనాల పండుగ జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు పాత నగరంలో ఒక భారీ ఊరేగింపులో
అమ్మవారి ఘటాన్ని అక్కన్న మాదన్న టెంపుల్ నుండి ఏనుగు అంబారిపై అనేసి ఊరేగించి తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. లక్షలాది మంది ప్రజలు అనేది పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు కనకదుర్గమ్మ అమ్మవారికి పాత బస్తీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరపున సమర్పించుకోవటం జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదాలు పొందడానికి రావటం.